వచ్చావా? ఏంటి ఈ ప్లేస్కి రమ్మన్నావు? మనలాంటి వ్యవహారాలన్నీ ఇలాంటి సీక్రెట్ ప్లేస్లో జరుగుతాయి. వాట్ మిస్టర్ సత్యపండు, ఇంతకీ నాగమణి ఆరు నొక్కేసావా, తీసుకొచ్చావా? నొక్కడం ఏంటి, తేవడం ఏంటి? డూప్లికేట్ హారంతో చిక్కి నానా చావు చచ్చి చావు తప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డా. నా చావు నేను చస్తుంటే ఈ ఎస్ఎంఎస్లు అయితే బాబు. ఏ తమాషా చేస్తున్నావా? నా బతుక్కి తమాషా కూడా తక్కువైంది. అస్సలు అడ్రస్ లేకుండా పోయింది. నువ్వు ఇచ్చిన డూప్లికేట్ ఆ ప్లేస్కి చేరింది. అసలు దాని అడ్రస్ తెలియక జుట్టు పీక్కుంటుంటే నీ పిలుపులు ఒకటి. అసలు ఏమైంది మిస్టర్ సత్యపండు? ఏమైందో తెలిస్తే నాకు ఈ సంజాయిషి ఎందుకు? నువ్వు నాకు డూప్లికేట్ ఇచ్చావా? వాట అడిగావు కదా, సరే అని తలాడించి లోపలికి వెళ్ళాను అంతే. ఇవ్వవే ముందు, ఇప్పుడు వద్దు. అబ్బా ఉండు, నా మాట వినండి. అలా బుక్ అయ్యి కాళ్ళ వేళ్ళ పడి ఇలా ఇవతల పడ్డా. లేకపోతే నీ మెసేజ్కి ఆన్సర్ ఉండేది కాదు. నా బాడీకి సంస్కారమే మిగిలి ఉండేది. అది జరిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? నీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వు నమ్ము నమ్మకపో, నిజమైతే అది, అబద్ధం అనుకుంటే నీ ఇష్టం. చంపితే చంపు. మనీ కోసం పాకులాడేవాడిని కానీ మర్డర్ చేసేవాడిని గాను. చూడు, నీకు వారం టైం ఇస్తున్నాను. అసలు హారం ఎక్కడుందో కనిపెట్టు, లేకపోతే అక్కడ ఉన్నది డూప్లికేట్ అని, అసలుది నువ్వే నొక్కేసావని ఇన్ఫర్మేషన్ ఇస్తా. మిగతాది పోలీసులు చూసుకుంటారు. ఇది ఎక్కడ కర్మరా బాబు, సొమ్ము చూడకుండానే కుమ్మించేట్టున్నాడు. ఆ దేవుడి మీద ఒట్టు, నాకు నిజంగానే అదేమైందో తెలియదు. అదంతా నాకు అనవసరం. చూడు, నీకు వారం రోజులు టైం ఇచ్చాను. తర్వాత జైల్లోకి వచ్చి పలకరిస్తాను, జాగ్రత్త. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టుంది. నొక్కినోళ్ళు ఎవరో కానీ నన్ను చిక్కుల్లోకి నెట్టారు. దురాశ దుఃఖమునకు చేటంటే ఇదేనేమో.